ఏది బెస్ట్ హెర్నియా సర్జరీ? హెర్నియా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా? డెఫినెట్ గా ఇప్పుడు మనకి లాప్రోస్కోపీ డెవలప్ అయిన తర్వాత లాప్రోస్కోపీ గానీ రోబోటిక్ సర్జరీ గానీ హెర్నియాకి బెస్ట్ చాయిస్ అండి. అలాగని చెప్పి ఓపెన్ సర్జరీ చెడని కాదు. లాప్రోస్కోపీ సర్జరీ వల్ల గానీ రోబోటిక్ సర్జరీ వల్ల గానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ నొప్పి తక్కువ ఉండడము, కాంప్లికేషన్స్ కంపారిటివ్ గా బికాస్ ఆఫ్ బ్రాడ్ విజన్. సో మనకి కాంప్లికేషన్ అంటే ఇంజురీ టు ద నర్వ్స్ గానీ, ఇంజురీ టు ద బ్లడ్ వెజల్స్ గానీ, టిష్యూ ట్రామా గానీ తక్కువ ఉండి కాంప్లికేషన్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అర్లీగా వర్క్ కి వెళ్ళడం. ఇది లాప్రోస్కోపీలో కంపారిటివ్ గా ఓపెన్ సర్జరీ కంటే సిగ్నిఫికెంట్ గా మనకి తక్కువ టైంలో మనం నార్మల్ వర్క్ వెళ్ళే అవకాశం ఉంది. సో అందువల్ల ఇంకా కాస్మెటిక్ పర్పస్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా చిన్న ఇన్సిషన్ కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది. చూసేదానికి కాస్మెటిక్ పర్పస్ కూడా డెఫినెట్ గా సిగ్నిఫికెంట్ గా బెటర్ గా ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా లాప్రోస్కోపీ ఈజ్ ప్రిఫరబుల్ టు ఓపెన్ సర్జరీ. సో అలాగని ఓపెన్ సర్జరీ రోల్ కూడా సిగ్నిఫికెంట్ గా ఎప్పుడు ఉంటుంది. సో మనం లాప్రోస్కోపీ చేయలేనప్పుడు, లాప్రోస్కోపీలో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, సర్జరీ చేసే టైంలో అవసరమైతే ఓపెన్ చేయాల్సినప్పుడు హెసిటేషన్ లేకుండా ఖచ్చితంగా ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాలి. అంతేగాని నేను లాప్రోస్కోపీ చేయాలని చేసి దాన్ని కాంప్లికేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు.